ప్రతిరోజులానే ఈరోజు కూడా టీచర్ క్లాస్ రూమ్లోకి ప్రవేశించాడు. అందరూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నారు. టీచర్ వచ్చాడన్న సంతోషం కానీ ఏదైనా ఒక మంచి పాఠం చెప్తాడన్న ఆసక్తి కానీ వాళ్ళ ముఖాల్లో కనిపించలేదు. ప్రతిరోజు బాగా చదివే పిల్లలు టీచర్ ఏం చెప్తాడనే ఉత్సాహంతో ఎదురు చూసేవాళ్ళు. బాగా చదవని పిల్లలు ఏం ప్రశ్న అడిగేస్తారనే భయంతోనో చిరాకుతోనో చూసేవాళ్ళు. రకరకాల మనస్తత్వాలు కలిగి ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్లోని పిల్లలు ఈరోజు అందరి ముఖాల్లో ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఎందుకో అందరూ దిగులుగా కనిపిస్తున్నారు. అప్పుడు టీచర్ పిల్లలతో, ఎందుకు ఈరోజు అందరూ దిగులుగా కనిపిస్తున్నారు, అసలు ఏమైంది చెప్పండి అని అడిగాడు. దానికి ఏ ఒక్కరు పిల్లలు కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు. తనతో ఎప్పుడూ సరదాగా ఉండే కొంతమంది పిల్లలైనా సమాధానం చెప్తారని ఎదురుచూశాడు. కానీ ఆ పిల్లలు కూడా అలానే మౌనంగా ఉండిపోయారు. ఇలా అయితే నేను క్లాస్ రూమ్లోంచి వెళ్ళిపోతాను అని టీచర్ అనేసరికి వెనక బెంచ్లో కూర్చున్నటువంటి ఒక అబ్బాయి నించొని, సార్ మీరు